నీ మాట లెక్క చేయనని తెలుసు కదా. నా మాట వినకున్నా పర్లేదమ్మగారు, కానీ అమ్మవారి బొట్టు ప్రసాదం కూడా తీసుకొచ్చినాను, కాదనకుండా తీసుకోండి. మీకంతా నయమైపోయి బ్రహ్మాండంగా ఉంటారు. బొట్టెట్టుకోండి అమ్మగారు. నన్ను తాకే అర్హత కూడా లేదు నీకు. అలాంటిది నా నుదుటి మీద బొట్టు పెట్టడానికి ట్రై చేస్తావా? మీకు బాగా అవ్వాలని తీసుకొచ్చిన దేవుడు బొట్టును ఇట్ట నీళ్ళపాలు చేశారేటమ్మగారు. నాకు బాగవ్వాలి అంటే బొట్టు పెట్టడం కాదు, నా మాటకి విలువివ్వాలి. నేను చెప్పినట్టు చెయ్యాలి. మీ మాటకెప్పుడు నేను కాతను నమ్మగారు. కోపంతో ఉన్నారు కాబట్టి అట్ట మాట్లాడుతున్నారు. నిజానికి మీరు చాలా మంచోళ్ళు. అమ్మోరంటే మీకెంత ఇష్టమో నాకు తెలీదా? కనీసం ఈ ప్రసాదమైనా తినండి. ఇది కూడా నేలపాలవుతుంది. అమ్మగారు, నా కొడుక్కి మందు పెట్టి నీ వెంట తిప్పించుకుంటున్నావు. ఇప్పుడు ఈ ప్రసాదంలో ఏం మందు కలిపావు ఎవరికి తెలుసు? ఎంత మాట అన్నారమ్మగారు? గుండె ముక్కలయ్యేలా మాట్లాడకండి. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. ముందిక్కడి నుంచి బయటికి వెళ్ళు. మా అమ్మతో ధైర్యంగా నిజాయితీగా చెప్పాల్సింది పార్వతి. పెద్దబాబుకి ప్రేమ అనే మందు పెట్టాను అని, అది తప్ప నాకేం తెలీదు అని. ఈ ప్రసాదం తిని బొట్టెట్టుకుంటే మంచి జరిగేది కదా పార్వతి. అమ్మ ఆలోచనలో కీడుందో చెడుందో, తను అలా మారడానికి కారణం ఏంటో తెలీదు. ఆ ప్రసాదం ఇటువు, నేను తింటాను. నాకైనా మంచి జరుగుతుందేమో, అమ్మను మార్చుకునే అవకాశం వస్తుందేమో. ప్రసాదం తిన్నారు, మరి బొట్టెట్టుకోవాలంటే లేదు కదా పెద్దబాబు గారు? ఎందుకు లేదు? అమ్మవారి బొట్టు నా దేవత నుదుటి మీద ఉంది కదా. మీ సెంతంటే ఏడ్చే కళ్ళు కూడా నవ్వుతాయి పెద్దబాబు గారు. కష్టం కరిగి మాయమైపోతుంది. నేను ఇంకా బతుకున్నాను అంటే మీకోసమే పెద్దబాబు గారు. కష్టాలు కన్నీళ్ళు మనకు కొత్త కాదు కదా పార్వతి. భయపడాల్సిన పని లేదు.
ఒకరికొకరం తోడుగా ఉందాం, అదే చాలు. జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం. బంగారం నాకు ఈ పింగాణి పరీక్ష అంటే తమరి స్టామినా ఎంత మేరకుందో చూడాలి కదా మామా. 30 నిమిషాలంటే కష్టమే, ఆల్రెడీ 3 నిమిషాలు అయిపోయినాయి. పోనీ 300 అంకెలు లెక్క పెట్టేంత వరకు ఉండు, చూద్దాం చాలు. ఆ, సరే సరే, నువ్వు తొందరగా లెక్క పెట్టే. 1 2 3. నో 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 నో. ఆ? 1 2 ఇంగ్లీష్ లో లెక్క పెడతాను. ఏదో ఒకటి త్వరగా కానివే బాబు. 1 2 3 నీ జేజమ్మ ఆవులిస్తూ తాపిగా లెక్క పెడతావేంటే, త్వరగా కౌంట్ చేయి. అసలు ఇంత శ్రమ ఎందుకు పడాల్సి వచ్చిందో గుర్తు చేసుకో. ఇందాక అనవసరంగా బిల్డప్ ఇచ్చాను కదా. బంగారం డార్లింగ్, ఏంజెల్ మై గోల్డ్, ఏం చేస్తున్నావు బంగారం? ఏంట్రా గౌడ గెదలు అరుస్తున్నావు? చదువుకుంటున్నాం కదా. గౌడగేదా? మా తల్లే ఏదో IAS IPS కి ప్రిపేర్ అవుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. చదివేదేమో న్యూస్ పేపర్, వచ్చే నాలెడ్జ్ ఏం లేదులే కానీ ఇదిగో ఈ కాఫీ తీసుకో. సిప్ చేస్తూ రుచిని ఆస్వాదించొచ్చు. పైగా నా చేతులతో నేనే స్వయంగా చేశా. ఈ టైంలో కాఫీ ఏంట్రా ఎర్రి నాగన్న? ఎర్రి నాగన్న తిడితే తిట్టేవాళ్ళ కానీ ఆ న్యూస్ పేపర్ పక్కన పాడేసి కాసేపు కబుర్లు చెప్పు పాపా. రేయ్, నేను టైం పాస్ అవ్వడానికి చదవట్లేదురా, బిజినెస్ కి సంబంధించిన ఎడిషన్ ఇది. బిజినెస్ ఇప్పుడెందుకు చదువుతున్నావు? చూసావా, అప్పుడే మర్చిపోయావు. అఖిల అంటే ఏం చెప్పింది? నిన్ను కూడా కొత్త కంపెనీకి ఎండీని చేసి గొప్పవాణ్ణి చేయాలందా లేదా? అందనుకో, ఇప్పుడు నేను గొప్పనే కదా. ఎలా? తండ్రిని కాబోతున్నాను కదా. రేయ్, ఆడపిల్లని తల్లిని చేయడం కూడా గొప్ప కాదురా ఎదవా. పుట్టుకతోనే మగ పుట్టుక పుట్టాక మళ్ళీ మగాన్నని నిరూపించుకునేది తండ్రి ఏక కాదురా జప్ప. అబ్బా, నో మ్యాన్ హ్యాండ్లింగ్ ప్లీజ్. చెప్పేదేదో మంచిగా చెప్పు. జీవితంలో ఏదైనా సాధిస్తే నా భర్త అని గొప్పగా చెప్పుకోవాలని ప్రతి భార్యకి ఉంటుంది. అప్పుడు మగాన్నని మీసాలు మెలే. మెలేయడానికి అంత కష్టపడాలా? పగిలిపోద్ది తలకాయ్. ఓకే, చెప్పేది విను. నువ్వు అఖిల అంటే పెట్టబోయే కొత్త కంపెనీని సమర్థవంతంగా నిర్వర్తించాలి. ది బెస్ట్ అనిపించుకోవాలి. ఎక్కడున్నావు బంగారం? నేనెవరిని? గట్టుమనేని బుల్లి ప్రిన్స్ ని. కంపెనీని ఒంటి చేతో నడిపించేస్తాను, చూస్తూ ఉండు. అబ్బా, బ్రోకి తగ్గ తమ్ముని అనిపించుకుంటాను. నీకంత టాలెంట్ ఉందో లేదో ఇప్పుడే చిన్న టెస్ట్ పెడతానుండు. టెస్టా? ఓ యు మీన్ పరీక్ష? నేను రెడీ. ఇంతకీ ఏంటది? నీ అమ్మ కడుపు కనకమైపోను. పరీక్ష అని చెప్పి చేతిలో కప్పులు, తల మీద పింగాణి బౌలు పెట్టి 300 అంకెలు లెక్క పెట్టడానికి రకరకాల ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావు కదే. కాళ్ళు నొప్పి వస్తున్నాయి బంగారం. ఇంక నా వాళ్ళకి కొంత నడుపు పడిపోతుంది. ప్లీజ్ బంగారం తీసేవే, నీ కాళ్ళు పట్టుకున్నాను కావాలంటే. తీసే బంగారం, తల మీద పడిపోతుంది. తీసి తొందర తీసి. రేయ్, కాఫీ కప్పులు పట్టుకుని ఒంటి కాలు మీద 10 నిమిషాలు నిలబడలేవు. ఒంటి చేత్తో 1000 కోట్ల టర్నోవర్ ఉండే కంపెనీని ఎలా మేనేజ్ చేస్తావురా? ఇంకొకసారి బిల్డప్ ఇవ్వకుండా ఫ్యూచర్ గురించి ఆలోచించు. అర్థమైంది బంగారం. బుద్ధిగా భవిష్యత్తుని బంగారం చేసుకుంటాను బంగారం. బంగారం 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 ఏంటి? కిస్ పెట్టవే బంగారం ప్లీజ్.
ఏ నువ్వు చెప్పింది చేస్తానన్నాను కదా, కిస్సే కదా, ప్లీజ్ కదా. సరేలే. ఆ, ఆ. అంటే ఎలర్జీ వచ్చిందంటావా? లేదు మహి, అమ్మవారు అంటారు కదా, ఐ మీన్ తట్టు. నిజమే, అమ్మూరు పోసినట్టున్నది. అప్పుడే హిట్ అవుతాది, అప్పుడే హిట్ అవుతాది. ఏమైంది పెద్దబాబు గారు? ఏమైంది చిన్న బాబు? డాడ్, బ్రోకి ఫీవర్ వచ్చింది. తట్టుపోసింది బావుగారు. పెద్దబాబు గారు, మహి, హాస్పిటల్ కు ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమని చెప్పు. హరియప్ మహి. వద్దయ్య గారు, ఇల్లు దాటితే జ్వరం ఎక్కువ అవుతాది. అమ్మూరు దయ సూపాల. పెద్దబాబు గారు, నాన్న మహి, హెల్ప్ చేయనా? పెద్దబాబు లే. జాగ్రత్త. పెద్దబాబు, నువ్వేం భయపడకు నాన్న, నీకేమీ కాదు. ధైర్యంగా ఉండు. మహి, పెద్దబాబుని గదిలోకి తీసుకెళ్ళి. కిందే పడుకోబెట్టాలి. నా నెల్లి వేప మండలి తీసుకొస్తాను. పార్వతి చెప్పినట్టు కింద పడుకోబెడితేనే మంచిదేమో అఖిల. అలాగే. బాబాని బ్లాంకెట్ తీసుకొచ్చి కిందవి. అమ్మా ఐశ్వర్య, నువ్వు బయటికి వెళ్ళమ్మా. ఫ్లూ ఇన్ఫెక్షన్ సోకే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. అలాగే అంకుల్. వెళ్ళు. హలో డాక్టర్, నేను మహి మాట్లాడుతున్నాను. కొంచెం త్వరగా ఇంటికి రాగలరా? మా బ్రోకి ఒంట్లో బాగాలేదు. డాక్టర్కి చూపిస్తారా? పర్వాలేదు, రానివ్వండి. పద్ధతులతో పాటు ప్రాసెస్ కూడా జరగాలి. పార్వతి, నిదానంగా పార్వతి. ఏం కాదమ్మాయి గారు. ఆగో. ఎక్కడికి? అమ్మగారు, వేప మండలి తీసుకొచ్చాను. సెలవు చేస్తుంది. అమ్మ కర్ణిస్తుంది కూడా. ఇటిపో. భవానీ, వెళ్ళి తీసుకో. నువ్వైతే లోపలికి రావడానికి వీల్లేదు పార్వతి. అదేంటమ్మగారు? పెద్దబాబు గారిని దగ్గరుండి చూసుకోవాలి కదా. వేపాకు మీదే పడుకోబెట్టాలా, అట్ట కింద పడుకోబెట్టకూడదు. తెలుసు గాని
నువ్వైతే లోపలికి రావద్దు. భవానీ, అక్క పార్వతిని అడుగు పెట్టనివ్వద్దు. అలాగే అక్క. పద ఇటివ్వు. చిన్నబాబు అదటే. చిన్నమ్మ గారు, ఏంటి అన్యాయం? హాయ్ గారు, మీరేనా చెప్పండి. అఖిల రాని వకిల, పార్వతి ఏం చేసింది? ఆ, అమ్మోరు అని చెప్పి ఇంటి వైద్యం సొంత వైద్యం చేస్తే పెద్దబాబు ప్రాణాలకి ప్రమాదం. నా దేవుణ్ణి నేను కాపాడుకుంటానమ్మ గారు. నువ్వు జాగ్రత్తలు తీసుకునేదానివే అయితే పెదబాబుకి ఇలా వచ్చేదే కాదు. ప్రసాదం అని చెప్పి నిన్న ఏదో తినిపించావు, అందుకే ఇలా అయింది. నువ్వు ఎంత దూరంగా ఉంటే పెదబాబు అంత త్వరగా కోలుకుంటాడు. పార్వతి, అమ్మ కోపం తెప్పించుకో, వెళ్ళు. పెద్దబాబు గారు, నువ్వు నాకు తోడుగా ఉండడం కన్నా మన బిడ్డకు రక్షణగా ఉండడం ముఖ్యం పార్వతి. అందుకే వెళ్ళమంటున్నాను. పెదబాబు, నువ్వు స్ట్రెయిన్ అవ్వకు, రెస్ట్ తీసుకో. నువ్వు వెళ్ళవే పార్వతి. అనవసరంగా ఎందుకు తిట్టించుకుంటావ్? వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకోపో. మీరు కూడా వెళ్ళండి చిన్నబాబు. డాక్టర్ వచ్చేంత వరకు నేను చూసుకుంటాను. పర్లేదు మామ్. ఇట్స్ ఓకే, వెళ్ళండి. ఏంటి పార్వతి, వారసునివ్వాలని తొందరపడుతున్నావా? పిచ్చి వేషాలు వేస్తే శాశ్వతంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతాం. పెదబాబు మంచి కోరేదానివే అయితే బుద్ధిగా ఉండవు. అక్క, పార్వతి పెదబాబుకి దూరంగా ఉంటుంది. ఇక నువ్వు చెయ్యాలనుకున్నది చేసేయ్. అలాగే అక్క. బంగారం, బ్రో వదిలి సంతోషంగా ఉండాలని కోరుకుంటే అమ్మోరు తల్లి ఇలా ఎందుకు చేసిందో ఏంటో. అమ్మవారు ఏం చేశారని? లేకపోతే ఏంటి బంగారం, బ్రోకి తట్టుపోసింది కదా. వదినేమో ఏ తప్పు చేయకుండానే శిక్షణ అనుభవిస్తుంది. ఈ 4 రోజులు దూరంగా ఉండడమే మంచిది మహి. అదేంటి అలా అంటున్నావు? అవును, అమ్మవారి పొంగు వచ్చినప్పుడు పార్వతి బావకి దూరంగా ఉంటేనే కడుపులో బిడ్డకి మంచిది. ఆంటీ, నువ్వెప్పుడొచ్చావు?
ఏం జరుగుతుంది ఇక్కడ? కడుపులో బిడ్డ అంటున్నారు, దూరం అంటున్నారు. పెదబాబుకి ఆ పార్వతి దూరంగా ఉండాలి.